Hello, if you do happen to know my Insta, aka my actual identity, which I'm hiding for a reason, and you do not agree with something I say or the way I say it, please talk to me. Please do not disclose it to anybody. It does not make me tell me if you don't like my content. You can do whatever but I can't do whatever you do not like my content. Did you come and tell me about it? No, right? నువ్వు పోయి ట్వీట్ వేసుకున్నావు. యూ మస్ట్ మెయింటైన్ యువర్ ఎనానిమిటీ. బట్ నాకెంత బాధేస్తుంది, నేనెంత హట్ అవుతా ఆలోచించావు నువ్వు. ఇప్పుడు మాత్రం నీ గురించి నేను చెప్పేసరికి నీకు ఎథిక్స్ గుర్తొచ్చాయి నీకు. sometimes I feel like giving up on social media apps only, bro. ట్విట్టర్ ఐడి ఆఫ్ పాప ప్లీజ్. నేను ఇవ్వను రా. ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ ఆమె నన్ను ప్రణీత్ గారు కదా. నేను చెప్పను. నేనేమీ చేయకుండానే అది ఆ అమ్మాయిని ఇంకా చేస్తానని ఏ లెవెల్లో నేను కానీ నా బాధంతో ఒకటే, అది మాత్రం నన్ను నేను ఒక్కసారి ఆమె పేరు మెన్షన్ చేసేసరికి ప్లీజ్ డూ దిస్. హలో, ఇఫ్ యూ డూ హ్యాపన్ టు నో మై ఇన్స్టా, aka my actual identity, which I'm hiding for a reason, and you do not agree with something I say or the way I say it, please talk to me. Please do not disclose it to anybody. It does not make me tell me if you don't like my content. You can do whatever but I can't do whatever you do not like my content. Did you come and tell me about it? No, right? నువ్వు పోయి ట్వీట్ వేసుకున్నావు. యూ మస్ట్ మెయింటైన్ యువర్ ఎనానిమిటీ. బట్ నాకెంత బాధేస్తుంది, నేనెంత హట్ అవుతా ఆలోచించావు నువ్వు. ఇప్పుడు మాత్రం నీ గురించి నేను చెప్పేసరికి నీకు ఎథిక్స్ గుర్తొచ్చాయి నీకు. sometimes I feel like giving up on social media apps only, bro. ట్విట్టర్ ఐడి ఆఫ్ పాప ప్లీజ్. నేను ఇవ్వను రా. ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ ఆమె నన్ను ప్రణీత్ గారు కదా. నేను చెప్పను. నేనేమీ చేయకుండానే అది ఆ అమ్మాయిని ఇంకా చేస్తానని ఏ లెవెల్లో నేను కానీ నా బాధంతో ఒకటే, అది మాత్రం నేను ఒక్కసారి ఆమె పేరు మెన్షన్ చేసేసరికి ప్లీజ్ డూ దిస్. ప్రణీత్ హనుమంతు తండ్రి ఏపీ క్యాడర్ ఐఏఎస్ అరుణ్ కుమార్ ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన పలు జిల్లాలకు కలెక్టర్గా కూడా చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఆయన పనిచేశారు. వివిధ శాఖల్లో ఉన్నతాధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి గౌరవప్రదమైన ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ కుమారుడే ప్రణీత్ హనుమంతు. కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు. చెత్త వాగుడుతో అన్పాపులారిటీని మూటగట్టుకున్నాడు. అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ప్రణీత్ తొట్టి గ్యాంగ్ జోక్స్ వేశారు. అయితే వాళ్ల నోటిదులకు వాళ్లే పగలపడి నవ్వుకున్నారు. ఎందుకంత నీచంగా మాట్లాడుతున్నారు, అంత సంతోషం కలిగించే జోక్ ఏముందో వాళ్ళకే అర్థం కావాలి. మరి వాళ్ల తల్లిదండ్రులు ఆ వీడియో చూస్తే వీళ్లలాగే నవ్వుకుంటారా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అతడి బ్యాచ్ నీచమైన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. బ్యాట్స్మెన్ రైనా ఏమని పిలుస్తారు తమిళ్లో? చిన్న తల. అందుకే చిన్న తల ఏమన్నాడు బాల్ వద్దని. ఇది ఒక మీమ్ ఉండే చూడరా హిందీ వాళ్ళ కమెంట్ లో, అబార్షన్ కా తరీకా थोड़ा कैजुअल है. This is not throw ball. This is throw బాలుడు. Burra, this is actually not throw ball. This is cricket. నేనేమన్నా. సినిమా హీరో సాయిధరం తేజ్ స్పందించడంతో ఈ సోషల్ మీడియా పిశాచాల విషయం ప్రభుత్వం దృష్టికి చేరింది. తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశారు. తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్,
మరికొందరు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించడంతో ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ చేస్తున్న వికృత చేష్టలకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు తను చేసిందే వీడియో, చెప్పిందే ఆడియో అన్నట్టుగా సాగింది. ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రణీత్ అండ్ బ్యాచ్ ను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికైతే కేసు బుక్ అయింది. వాట్ నెక్స్ట్? చైల్డ్ అబ్యూస్ ను అమెరికా కూడా లైట్ తీసుకోదు. చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. నిబంధనల ప్రకారం ప్రణీత్ హనుమంతును అమెరికా చట్టాల ప్రకారం అక్కడే శిక్షిస్తారా? ఇండియాకు తీసుకొచ్చి ఇక్కడి చట్టాల ప్రకారం కటకటాలకు నెడుతారా అనేది ఆసక్తిగా మారింది. వివాదం పెద్దది కావడంతో తనను క్షమించాలంటూ తనదైన శైలిలో మరో వీడియో చేశాడు ప్రణీత్ హనుమంతు. మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకున్నాను, బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్యులైజ్ చేశామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను, బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు, బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and Hello, if you do happen to know my Insta, aka my actual identity, which I'm hiding for a reason, and you do not agree with something I say or the way I say it, please talk to me. Please do not disclose it to anybody. It does not make me tell me if you don't like my content. You can do whatever but I can't do whatever. You do not like my content. Did you come and tell me about it? No, right? No point tweet eskunnao. You must maintain your anonymity, but నాకెంత బాధ వేస్తుంది, నేనెంత హట్ అవుతా ఆలోచించావు నువ్వు. ఇప్పుడు మాత్రం నీ గురించి నేను చెప్పేసరికి నీకు ఎథిక్స్ గుర్తొచ్చాయి నీకు. Sometimes I feel like giving up on social media apps only, bro. Twitter ID of Papa, please. నేను ఇవ్వను రా. నేను వచ్చి మీరు మళ్ళీ ఆమె నన్ను ప్రణీత్ గారు కదా. నేను చెప్పను. నేనేమి చేయకుండానే అది నేను ఆ అమ్మాయిని ఇంకా చేస్తానని ఏ లెవెల్లో నేను చెప్పా. కానీ నా బాధంతో ఒకటే, అది మాత్రం నేను ఒక్కసారి ఆమె పేరు మెన్షన్ చేసేసరికి